వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 500 రూపాయల బోనస్తో పాటు కనీస మద్దతు ధరను రైతులకు చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. 2 నెలల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు రైతులను అన్ని విధాలుగా కన్నతండ్రిగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. ఈ రోజు వరకు ఒక్క గింజ కొన్న పాపాన పోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను మా రైతు సోదరులతోని కొంతమంది మా నాయకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది ఏమంటే కేంద్రానికి కూడా రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు. మీరు రైస్ మిల్ అలాట్ చేయకపోతే ఎవరు జోక్తారు, ఎవరు కొంటారు, తీసుకుపోయి ఎక్కడ మరి వాటిని దించుతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియదని కాదు. కానీ వాళ్ళ భయం ఏంటంటే వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. రైతు బంద్ వేయరు, కరెంటు చక్కగా ఇయ్యరు, వడ్లు కొనరు. ఆఖరికి ఇవాళ సెంటర్ల కాడ తెచ్చి ఇక్కడ వడ్లు పోస్తే 15 రోజులు, నెల రోజులు రైతు వాన ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు గాలి దుమారం వచ్చి మా పంట నాశనం అవుతుందా అని చెప్పి మొగులు దిక్కు చూసుకుంటా ఆఖరికి వాళ్ళే టార్పాలిన్లు కప్పుకుంటా కాపాడుకునే పరిస్థితి, దుస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇది కేవలం సిరిసిల్లలోని దుస్థితి కాదు, రాష్ట్రం మొత్తంలోని రైతుల పరిస్థితి ఇదే. ఇవాళ ఒక్కొక్క రైతుకు మీరు ఇచ్చిన మాట, ఇప్పుడేగో మా ఆడబిడ్డ భాగ్యమ్మ నేను కౌలు రైతునని చెప్పింది. కౌలు రైతులకు స్వయంగా రాహుల్ గాంధీ గారు ఉత్తరం రాసింది, మేము మీకు రైతు బంధు ఇస్తాం, రైతులు భూ యజమానులతో సమానంగా మీకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చింది. రైతు కూలీలు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా చెప్పిండ్రు నెలకు 1000 రూపాయలు ఇస్తామని. పంటలకు మద్దతు ధరిస్తామన్నారు, బోనస్ అన్నారు. ఇప్పటి వరకు బోనస్ లేదు, మరి అట్లాగే పంటలు కొనుడు లేదు, కనీసం రైతు బంధు వేసుడు లేదు, కనీసం కాంటాలు పెట్టి జోకుడు కూడా లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఈ రాష్ట్ర రైతాంగానికి లేదు. నేను ఇవాళ సిరిసిల్ల జిల్లాలోని మా తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ వేదికగా ఇక్కడ ఉండే మా రైతు సోదరుల సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే సెంటర్లలో మీరు కాంటాలు పెట్టడం స్టార్ట్ చేయండి, మిల్లుల అలాట్మెంట్ స్టార్ట్ చేయండి, రైతుల